హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు మన క్లాస్ ఏంటంటే కనుక మనం లాస్ట్ క్లాస్లో మెమో ఆఫ్ అపీరెన్స్ గురించి తీసుకున్నాం. మెమో ఆఫ్ అపీరెన్స్ అంటే క్రిమినల్ కేసుల్లో కానీ ముద్దాయి జైల్లో ఉంటే కానీ లేదా జైలుకి వెళ్ళడానికి ముందు కానీ ముద్దాయి తరపున మన కేసుని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడాన్ని క్రిమినల్ కేసుల్లో మెమో ఆఫ్ అపీరెన్స్ అంటాం. అయితే ఇన్ సమ్ కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్టు ఏమో పాలకొల్లో ఉంది, ముద్దాయి ఏమో ఏలూరులో ఉన్నాడు. ముద్దాయి దగ్గరికి వెళ్ళి మనం సంతకం తీసుకోవాలంటే కనుక అంటే కోర్టు అది ఇందాక నేను మెమో అపీరెన్స్లో చెప్పాను కదా, ఎలాగా ముద్దాయి కనుక జైల్లో ఉన్నట్టయితే కనుక జైలుకి వెళ్ళి సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి మనం పలానా కేసులో పలానా వ్యక్తిని కలవడానికి వచ్చామని చెప్పేసి అదేనా అతనికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుని జైలు సూపరింటెండెంట్కి మీకు అడ్వకేట్ ఐడి కార్డు జిరాక్స్ కాపీ ఇచ్చి ఇంకా వీలైతే కనుక మీ ఆధార్ కార్డు కూడా జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎవరిదే? అడ్వకేట్ది. ఇవి ఇచ్చి మనం ముద్దాయిని కలిసి అంటే పాలకొల్లు నుంచి ఏలూరు వెళ్ళి మళ్ళీ ఏలూరు నుంచి ఈ పాలకొల్లు రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనూ మనకి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఆ రిలీఫ్ ఏంటంటే ముద్దాయితో కాకపోయినా కూడా ముద్దాయి యొక్క పేరెంట్స్ తోటి మనం సంతకం తీసుకోవచ్చు. ఇలా ముద్దాయి యొక్క పేరెంట్స్తో సంతకం తీసుకోవడాన్ని ఇది కూడా పైన హెడ్డింగ్ మెమో ఆఫ్ అపీరెన్స్ ఉంటుంది, కానీ దీన్ని మెమో ఆఫ్ అపీరెన్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటారు అన్నమాట దీన్ని. సో ఇక్కడ చూడండి, పర్సనల్ ఇంట్రెస్టెడ్ అంటే ముద్దాయి తరపున తల్లి, తండ్రి, బ్రదరు, భార్య, భర్త, పిల్లలు ఎవరైనా కనుక వాళ్ళ తరపున సంతకం పెడితే సరిపోతుంది. వాళ్ళు పెట్టిన సంతకంతో కూడా మనం బెయిల్ వేయచ్చు, కేసు వేయచ్చు. మనం అది సార్ కేసు వేయలేము, బెయిల్ వరకు వేయచ్చు అనమాట. ఈ బెయిల్ వరకు మేము ఈ ముద్దాయి తరపున మేము పేరెంట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక ఇందాక మన లాస్ట్ క్లాస్లోనూ చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఓన్లీ జస్ట్ చిన్న మ్యాటర్ ఉంది. ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఏమైంది, ఇక్కడ ఒక మ్యాటర్ అంటే ఈ మ్యాటర్ పైకి వచ్చేస్తుంది, పైన ఉంటుంది ఈ మ్యాటర్. ఇప్పుడు కిందకు వచ్చేటప్పటికి వెరిఫికేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సన్ ఇంట్రెస్టెడ్ అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఇది ఫైల్ చేయడం అనమాట. ఇది ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఫైల్ చేయడం. సో ఇది ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. ఓకే, మళ్ళీ సేమ్ దీంట్లో క్లాసులో ఏంటి మనం. సో మిస్టర్ అనగానే ఇక్కడ పీవీఆర్, తర్వాత 2 అడ్వకేట్ జిఎన్, 3 అడ్వకేట్ ఎంఎల్ఎం. మరి ఎవరికి వేస్తున్నారు మీరు? ఎక్యూజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద, మళ్ళీ సేమ్ ఎక్కడైనా హెచ్ఓఎన్ పైన హైపను బిఎల్ఏ ఆనరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ బ్రాకెట్లో కింద జూనియర్ డివిజన్. ఓకే, స్టేషను ఏ స్టేషన్ అయితే స్టేషన్ పేరు. ఇక్కడ క్రైమ్ నెంబర్ కావాలంటే ఎందుకు ఏం చెప్పాను, క్రైమ్ నెంబర్ కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ తీయండి. ఎఫ్ఐఆర్ కాపీ తీస్తే టాప్ రైట్ సైడ్ టాప్లో పైన ఎఫ్ఐఆర్ నెంబర్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అని ఇక్కడ ఉంది, ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్. ఓకే, పిఎస్ అయితే ఇక పిఎస్. అదేవిధంగా ముద్దాయి యొక్క డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ 7వ నెంబర్ కాలంలో ఉంటాయి ముద్దాయి యొక్క డీటెయిల్స్. కంప్లైంట్ పెట్టిన వ్యక్తి డీటెయిల్స్ ఏమో 6వ నెంబర్ కాలంలో ఉంటాయి. కాలం నెంబర్ 6 గుర్తుపెట్టుకోండి, కాలం నెంబర్ 7 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మీరు జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్ క్లాస్ ఇది. నేను దీని నెక్స్ట్ క్లాస్ నేను బెయిల్ ఎలా ఫైల్ చేయాలో చెప్తాను మీకు. నేను లోయర్ కోర్టులో 437 బెయిల్, 437 సిఆర్పిసి బెయిల్ ఎలా ఫైల్ చేయాలో, అసలు బెయిల్కి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్ కావాలి, ఎలా ఫైల్ చేయాలి, బెయిల్ యొక్క హీరింగ్ ఎలా చెప్పాలి, మనం ఫస్ట్ బెయిల్ డిస్మిస్ అయితే సెకండ్ బెయిల్ ఎలా తీసుకోవాలి, సెకండ్ బెయిల్కి హీరింగ్ ఎలా చెప్పాలి, చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఎలా చెప్పాలి, ఈ స్టెప్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది తెలియాలంటే ముందు మీరు ఇది బాగా వినండి ఫ్రెండ్స్ క్లాస్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం దీంట్లో. సో ఇక్కడ మనం అనుకున్నది ఎఫ్ఐఆర్ నెంబర్ అనగానే క్రైమ్ నెంబర్, ఇక్కడ క్రైమ్ నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ క్రైమ్ నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నెంబర్ పైన ఉంది కదా ఇక్కడ 240/21. ఏపీఎస్ఓ కాళ్ళ పిఎస్ కాళ్ళ. ఇంకా మనం రాసుకోవాలంటే కనుక వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ అని రాసుకోవాలి. ఇక్కడ ముద్దాయి పేరు, కంప్లైంట్ కాదు కాబట్టి ముద్దాయి ఎక్యూజ్డ్ టిక్ పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒకటి కన్నా ఎక్కువ ముద్దాలు అంటే A1 A2, అదే మీకు A1 A2. ఫైల్ బిహాఫ్ ఆఫ్ ద ఎవరి తరఫున మీరు వేస్తున్నారో ఎక్యూజ్డ్. ఓకే, ఫైల్డ్ ఆన్ ఎప్పుడు ఫైల్ చేస్తున్నారు, ఇది 7/11/2024. ఎవరెవరు ఫైల్ చేస్తున్నారు దీంట్లో అడ్వకేట్లు? ఫైల్డ్ బై పీవీఆర్, ఎంఎల్ఎం, జిఎం, 3 అడ్వకేట్ ఫైల్ చేస్తున్నారు. కింద అడ్వకేట్ అడ్రస్ అనగానే పివి రమేష్ పీవీఆర్. నెక్స్ట్ ఎం లావణ్య ఎంఎల్ఎం
తర్వాత జి నీలిమ, జిఎన్. అడ్వకేట్లు ముగ్గురున్నారు కాబట్టి ఒకళ్ళే అడ్వకేట్ అయితే అడ్వకేట్ అని ఆపేయాలి. అక్కడ ముగ్గురున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. అడ్వకేట్స్ భీమవరం. సెల్ నెంబర్ వేసుకోవాలంటే కనుక ఇక్కడ సెల్ నెంబర్ కంపల్సరీగా వేయాలి. సెల్ నెంబర్ ఇక్కడ. ఇది ఫస్ట్ పేజ్ అయిపోయింది. అన్నిటిలాగానే ఫస్ట్ పేజ్. సెకండ్ లోపల పేజ్లోకి వెళ్ళాం. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద అనగానే హానరబుల్, HON-BLE, హానరబుల్ ప్రిన్సిపల్, PRINCIPAL, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్, హానరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ అని చెప్పి రాసుకొని కింద బ్రాకెట్ ఓపెన్ చేసి జూనియర్ డివిజన్ ఏ ఊరైతే ఆ ఊరి పేరు భీమవరం. ఓకే. క్రైమ్ నెంబర్ కాబట్టి ఇది క్రైమ్ స్టేజ్లో ఉంది కదా. క్రైమ్ నెంబర్ 240/21 ఆఫ్ APS కాళ్ళ PS. కింద కంప్లైంట్ ఇక్కడ చూడండి. కంప్లైంట్ అంటే ఫస్ట్ ఈ కేసు ఎవరు ఫైల్ చేశారు? కాళ్ళ PS వారు ఫైల్ చేశారు కాబట్టి కాళ్ళ PS కాళ్ళ. ఇంకా రాసుకోవాలంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, మీ ఇష్టం అది. కిందన ఎక్యూజ్డ్ చూడండి. ఇక్కడ ఎక్యూజ్డ్ పేరు ఎం రంగారావు. ఓకే. ఇక్కడ అడ్వకేట్ పేరు PV రమేష్, ఎం లావణ్య, జి నీలిమ. వీళ్ళ అడ్వకేట్స్. ఇక్కడ మనం పక్కన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇనిషియల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ PVR అని ఇక్కడ ఇస్తున్న బ్రాకెట్లో, ఇక్కడ MLM అని ఇక్కడ బ్రాకెట్లో ఈమెకి GN అని బ్రాకెట్లో ఈమెకి. ఇక్కడ 2 అపియర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఏ ఊరు? భీమవరం. రిసైడింగ్ ఎట్. ఓకే. అంటే ఇక్కడ ఇంకోటి మనం ఇక్కడ ఒకసారి ఏంటంటే అడ్వకేట్ యొక్క స్టేజ్ని రాసేసుకోవచ్చు. లేదా ఎవరైతే ఎక్యూజ్డ్ లేదా పర్సన్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఊరైతే ఆ ఊరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాళ్ళు అనుకోండి, కాళ్ళని పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ క్రైమ్ నెంబర్ ఏంటి? 240/21 APS కాళ్ళ PS. ఇక్కడికి అయిపోయింది సార్. ఇక్కడ ఇది ఈ పార్ట్ మెమో ఆఫ్ అపీరెన్స్లో ఇదే పార్ట్ పర్సనల్. ఇక్కడ చూడండి. మెమో ఆఫ్ అపీరెన్స్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద, ఇక్కడ ఎక్యూజ్డ్ అని రాయాలి. అక్కడ ఎక్యూజ్డ్ రాసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఎక్యూజ్డ్. ఇక్కడ మరి సిగ్నేచర్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ లేదు కదా, ఎగ్జిక్యూషన్ లేదు కదా. అప్పుడు ఎక్యూజ్డ్ కొట్టేసి సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ ఇంట్రెస్టెడ్. అంటే ఇప్పుడు ఈ ఎం రంగారావు యొక్క తండ్రి పేరు ఎం రాంబాబు అనుకోండి. ఎం రాంబాబు అని అతను సంతకం పెడతాడు. తండ్రి సంతకం పెడతాడు. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద కౌన్సిల్. ఇందులో అడ్వకేట్లు ఎంతమంది దీంట్లో? 1 PV రమేష్ గారు, 2 ఎం లావణ్య, 3 జి నీలిమ. వీళ్ళు ముగ్గురు అడ్వకేట్లు ఇక్కడ సంతకాలు పెట్టుకుంటారు. ఈ పక్కన సిగ్నేచర్ ఆఫ్ ద వెరిఫికేషన్ బై ద పర్సన్ ఇంట్రెస్టెడ్. బెయిల్ 437 బెయిల్లో కానీ 439 బెయిల్లో కానీ దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. అయిపోయింది. ఇక్కడ ఈ ఎవరైతే ఈ ఎం రాంబాబుతో సంతకం పెట్టాడో ఇతని యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫైల్ చేయాలి. ఈ ఎలా ఫైల్ చేస్తాం చూడండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్. ఓకే. బ్రాకెట్లో జూనియర్ డివిజన్. ఏ ఊరైతే ఆ ఊరి పేరు చిన్న చిన్న అక్షరాలతో రాసుకోండి. ఏ ఊరైతే ఆ ఊరి పేరు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ మధ్యలో ఖాళీ ఉంది. ఈ మాలిలో రాయాలి I, ఇతని పేరు రాయాలి. ఎవరు? ఈ ఎం రంగారావు యొక్క తండ్రి అంటే ఎం రాంబాబు సన్ ఆఫ్ ఈ రాంబాబు యొక్క తండ్రి పేరు అంటే ముద్దాయి యొక్క తండ్రి. అంటే తండ్రి సంతకం పెడుతున్నారు కదా పర్సనల్ ఇంట్రెస్టెడ్. ఈ తండ్రి యొక్క తండ్రి పేరు అంటే తాతగారి పేరు సుబ్బన్న. వీళ్ళది ఏ ఊరు? కాళ్ళ ఏదో ఇంకా కాళ్ళ మండలం అని ఇక్కడ రాసేసుకో. అయిపోయింది. హియర్ బై వెరిఫై దట్ ఐఎమ్ డ్యూలీ ఆథరైజ్డ్ సి. ఎవరికి పెడుతున్నాడు? ఇతను అంటే కనుక ఎం రంగారావు పెడుతున్నాడు. అంటే ఇక్కడ ఏం రాయాలి? ఎం రంగారావు అంటే ముద్దాయి పేరు రాయాలి. ఎం రంగారావు ముద్దాయి పేరు ఎం రంగారావు. ఈ ముద్దాయి తండ్రి పేరు సన్ ఆఫ్. ముద్దాయి తండ్రి పేరు ఎం రాంబాబు. ముద్దాయి తండ్రి పేరు ఎం రాంబాబు. ఏ ఊరు? కాళ్ళ. ఇక్కడ ఇలాగ ఈ లైన్లో ముద్దాయి డీటెయిల్స్. APS కాళ్ళ PS. ఏ డిస్టిక్? వెస్ట్ గోదావరి డిస్టిక్. నౌ లాడ్జ్డ్ ఏ జైల్లో ఉన్నాడు? నరసాపురం జైల్లో ఉన్నాడు. నరసాపురం జైలు ప్రెసిడెంట్ నరసాపురం. అదే కొన్ని డిస్టిక్ జైలు అని ఉంటుంది. డిస్టిక్ జైలు అంటాం.
ప్రెజెంట్ అట్ రాజమండ్రి అని ఇలా రాయాలి. టు అపాయింట్ శ్రీ, ఇక్కడ అడ్వకేట్ పేరు రాయాలి. మళ్ళీ ఇక్కడ అడ్వకేట్ పేరు ఏంటి పేరు? పివి రమేష్, యమలావణ్య, జి నీలిమ. ఇక్కడ అడ్వకేట్ పేరు మళ్ళీ ఇంకోసారి రాసుకుని అడ్వకేట్స్ ఇది రాసుకుని ఇక్కడ ఎక్యూజ్డ్ ఈజ్ మై. ఎక్యూజ్డ్ ఏమవుతాడు అంటే ఈ ఎం రంగారావు అని వస్తాడు, ఈ రాంబాబుకి ఏమవుతాడు? సన్ అని రాయాలి. అక్కడ సన్ అయితే సన్, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఏదైతే రిలేషన్స్ రాయాలి. అయిపోయి కింద అడ్రస్. మళ్ళీ అడ్రస్ అనే కాలం చూసారా, ఇక్కడ మళ్ళీని ఈ ఎం రాంబాబు యొక్క అంటే ముద్ద యొక్క తండ్రి యొక్క అడ్రస్ మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి, కింద రాసుకోవాలి. ఎం రాంబాబు, మళ్ళీ ఎం రాంబాబు తండ్రి పేరు సుబ్బన్న కాళ్ళ అని రాసుకోవాలి అడ్రస్. రాసుకుని ఇప్పుడు ఏంటి? సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ ఈ మధ్యలో మళ్ళీ ఈ ఎం రాంబాబు అనే అతను మళ్ళీ ఇక్కడ సంతకం పెట్టాలి. ఎం రాంబాబు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎవరితో అటెస్టేషన్ చేయించాలి. వెరిఫికేషన్ ఇన్ అవర్ ప్రెజెన్స్, అడ్వకేట్ సిగ్నేచర్, వెరిఫైడ్ ఇన్ అవర్ ప్రెజెన్స్, అడ్వకేట్ సిగ్నేచర్. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మనం అడ్వకేట్గా మనం సంతకం పెడతాం. ఇది చూడండి ఫ్రెండ్స్, దానికి దీనికి కొంచెం ఇక్కడ మనం పాతది మెమో అపీరెన్స్ని దీన్ని చూసినట్టయితే రెండింటికి పైన మెమో అపీరెన్స్ అడ్రస్ అనే ఉంటుంది. మెమో అపీరెన్స్ అనేది ముద్దాయికి తనకి సోలోగా వేయడమే మెమో అపీరెన్స్. ముద్దాయి ఒకవేళ బయట లేకపోతే జైల్లో ఉంటే జైలుకి వెళ్ళి అతనితోటి జైల్లో సంతకం తీసుకుని అతను జైల్లో ఇక్కడ జైలు సీల్ వేసుకుని తెచ్చుకోవడమే మెమో అపీరెన్స్. అలాగే అక్కడ మనం జైలు దగ్గరికి వెళ్ళకుండా ముద్దాయి తరపున ఎవరో ఒకరి దగ్గర మనం తీసుకోవడం, ఆ బంధువుల దగ్గర తీసుకోవడాన్ని పర్సన్ ఇంట్రెస్టెడ్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెమో అపీరెన్స్ పర్సన్ ఇంట్రెస్టెడ్. ఓకే, మెమో అపీరెన్స్ పర్సన్ ఇంట్రెస్ట్. ఈ మెమో అపీరెన్స్ పర్సన్ ఇంట్రెస్ట్ కానీ పై కాలంలో ఇక్కడ ఏం చెప్పి పైన ఇప్పుడు కూడా కోర్టు పేరు ఇక్కడ చూసుకోండి, కోర్టు పేరు పైన ఈ పైన అంతా కోర్టు పేరు, తర్వాత క్రైమ్ నెంబరు, ఏపీఎస్ కంప్లైంట్, ముద్దాయి పేరు, ఇందులో అడ్వకేట్ పేర్లు బేవారం కాళ, ఏపీఎస్ అయితే పిఎస్ పేరు, ఒక క్రైమ్ నెంబరు. ఇక్కడ ముద్దాయి తరపున ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళ తండ్రి గారి పేరు ఎం రాంబాబు. ఇక్కడేమో మన అడ్వకేట్ సంతకాలు. అయిపోతే కిందకు వచ్చేటికి ఏం చేయాలి? ఎవరైతే సంతకం పెట్టారో ఎం రాంబాబు అతనో అతనికి డీటెయిల్స్ని పర్సన్ ఇంట్రెస్ట్లో ఇక్కడ రాయాలి. మనం ఈ పర్సన్ ఇంట్రెస్ట్ రాసేటప్పుడు చూడండి, ఇక్కడ వెరిఫికేషన్ బై ద పర్సన్ ఇంట్రెస్టెడ్. ఇతను మనం వెరిఫై చేస్తున్నాం. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఆనరబుల్ ఇక్కడ కోర్టు పేరు రాసి ఎం రాంబాబు సుబ్బన్న తండ్రి పేరు హియర్ బై ఐఎమ్ డూలీ ఆథరైజ్డ్ ఎం రంగారావు రాంబాబు బై కాళ్ళ పిఎస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నౌ లాడ్జ్ ఇన్ నర్సాపురం జైల్ ప్రెసిడెంట్ నర్సాపురం టు అపాయింట్ శ్రీ ఈఎల్ఏ అడ్వకేట్స్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆథరైజ్డ్ ఏఎంఐ అడ్వకేట్ అని చెప్పి రాసి ఎక్యూజ్డ్ ఈజ్ మై. ఇతను ఎక్యూజ్డ్ అనేది ఏమవుతాడు? సన్ అయితే సన్ను, డాక్టర్ అయితే డాక్టర్, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఇంకా గ్రాండ్ మదర్ ఏ రిలేషన్ అయితే రిలేషన్ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రాసుకుని దీంతోపాటు మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక ఎవరైతే ఈ రాంబాబు అని ఉన్నాడో ఈ ముద్దాకి తండ్రి యొక్క ఆధార్ కార్డు కూడా దీన్ని పెట్టి మనం ఇది ఫైల్ చేయాలన్నమాట. దీన్ని బెయిల్తో పాటు ఫైల్ చేయాలి దీన్ని. ఓకే, ఇప్పుడు కింద ఎక్కడికి సంతకాలు సేమ్ ఇక యథాలాపంగా మీరు వెనక వైపు తిప్పి ఇదిగోండి ఇక్కడ 20 రూపాయల స్టాంపులు 3, ఇవి 200 రూపాయలు 100 రూపాయల స్టాంపులు 2 అంటించాలి. దీని మీద ఈ మెమో పెన్స్ మీద కూడాను రూపాయి స్టాంప్ కానీ 2 రూపాయల స్టాంప్ కానీ అంటించకూడదు. ఈ రూపాయి స్టాంప్ కానీ 2 రూపాయల స్టాంప్ కానీ ఎప్పుడు అంటించాలని చెప్పాను? వకాలత్తుకు మాత్రమే అంటించాలి, అంటే సివిల్ కేసులు మాత్రం అంటించాలి, క్రిమినల్ కేసులకు అంటించకూడదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సిఎఫ్ కోర్టు ఫీజు వకాలత్ ఫీజు ఈ వెల్ఫేర్ స్టాంపు 250 రూపాయలు. ఆ 250 రూపాయలు అది అవైలబిలిటీగా లేదు కాబట్టి 260 రూపాయలు ఫైల్ చేసాం మనం. సో ఇది ఇంకా దీనికి మేము పర్సనల్ ఇంట్రెస్ట్గా నో అబ్జెక్షన్ సేమ్ దీనికి కూడా నో అబ్జెక్షన్ తీసుకుని రాసుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్ అంటే ఏంటి? మెమో అపియరెన్స్ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇది అలా ఫైల్ చేయాలో మీకు చెప్పాను. ఇది బాగా మీరు 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్లస్ వీలైతే ఇలాంటిది ఒక ప్రింట్అవుట్ పేపర్ తీసుకుని మీరు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మీకు బాగా అలవాటు అవుతుంది. చాలామందికి ఏంటంటే మెమో అపియరెన్స్ రాయగలరు తప్పించి ఈ మెమో అపియరెన్స్ పర్సన్ ఇంట్రెస్ట్ కూడా రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే నేను అడ్వకేట్స్ ఏమైనా విమర్శించట్లేదు. దయచేసి అంటే కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉన్నారని నాదే నా ఉద్దేశం. సో ఇప్పుడు వచ్చే యంగ్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ ఇది బాగా 1-2 సార్లు క్లాస్ చూసి బాగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మరో క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.